తల్లి కర్కశత్వం, 13 ఏళ్ల కుమార్తెపై పైశాచికత్వం, ప్రియుడు అతని స్నేహితులతో కూతురిపై గ్యాంగ్ రేప్ చేయించిన వైనం. నవమాసాలు మోసి కనీ పెంచిన కూతురుపై ఓ తల్లి కర్కశత్వాన్ని చూపించింది. అమ్మతనానికే మచ్చ తెచ్చింది. 13 ఏళ్ల కుమార్తెను ప్రియుడితో పాటు ఇతర మగాళ్లకు ఎరవేసింది. ఈ దారుణ ఘటన జనవరిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్లో బీజేపీ మహిళా నేత, ఆమె పేరు అనామికా శర్మ, సుమిత్ పట్వాల్ అనే తన లవర్తో అతడి స్నేహితులతో తన కన్న కూతురిపై అత్యాచారం చేయించింది. ఇప్పటి వరకు 8 సార్లు ఆ బాలికపై ఈ అగత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రతిసారి ఇవన్నీ సాధారణమని చెప్పి బలవంతం చేసిందట ఆ కర్కశ తల్లి. అనామిక శర్మ భర్త నుంచి విడిపోయింది. వారికి 2 పిల్లలు కాగా కుమార్తె తల్లితో, కుమారుడు తండ్రితో ఉంటున్నారు. కుమార్తెను తన వద్దే పెట్టుకుని సుమిత్ పట్వాల్తో కలిసి సహజీవనం ప్రారంభించింది అనామిక. అయితే ఇటీవల నెలపాటు తన తండ్రి వద్ద ఉండటానికి వెళ్లిన కూతురు పరిస్థితిని తండ్రి గమనించాడు. ఏం జరిగిందో చెప్పాలని అడగ్గా తనపై తల్లి చేయిస్తున్న దారుణాలను తెలిపింది. దీంతో జూన్ 3న బాధితురాలి తండ్రి ఆమెను రాణిపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా హరిద్వార్లోని చిత్ర టాకీస్ లైన్లో అనామికా శర్మ, సుమిత్ పట్వాల్ కలిసి లీజుపై నడుపుతున్న హోటల్లో అత్యాచారాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మాజీ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలైన అనామికా శర్మ ప్రియుడు సుమిత్ పట్వాల్తో పాటు అతని స్నేహితుడు కూడా లైంగిక దాడుల్లో పాల్గొన్నట్లుగా గుర్తించారు. దీంతో రాణిపూర్ పోలీస్ స్టేషన్లో సామూహిక అత్యాచారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం బాధితురాలి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు ఆమె వాంగ్మూలం నమోదు చేయించారు. నిందితులను అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఇక ఈ కేసు సంచలనం సృష్టించడంతో బీజేపీ అనామికా శర్మను పార్టీ నుంచి తొలగించిందని తెలుస్తుంది. ఆమె గతంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసింది.